హాయ్ అండి. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్స్‌తో ఎగ్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఎగ్స్‌ని ఉడకపెట్టుకున్నానండి. కోడిగుడ్లు ఉడికిన తర్వాత కోడిగుడ్లను ఒలుచుకొని ఇలా చందమామ ఇడిపోకుండా ఇలాగ తీసుకొని ఇలా దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఎల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసుకొని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్ వేసుకొని ఇలా ఉల్లిపాయ మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వైట్ ముక్కలను కూడా ఎగ్ పైన వైట్ కూడా వేసుకుని ముక్కలు 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు గుళ్ళు కూడా వేసుకుని 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత చందమామలు కూడా వేసుకుని విడిపోకుండా 1 మినిట్ వేయించుకున్న తర్వాత అందులో దంచుకున్న మిరియాల పొడి, జీలకర్ర వేయించుకున్న తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత పసుపు, కారం కూడా వేసుకొని 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఫైనల్‌గా హోల్ గరం మసాలా పొడి వేయించుకుంటే ఎంతో టేస్టీ మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ.